డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లోనూ సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్మి, ఈ రోజున మరి ఆంధ్రదేశంలో సంఘ సంస్కృతి ఉద్యమానికి ఆది పురుషుడు, అలాగే ఆయన్ని సంఘ సంస్కృతి ఉద్యమ పితామహుడు కూడా అంటారు. ఆయన కందుకూరి వీరేశలింగం గారి గురించి చెప్పుకున్నాం. మనకి రాజారామయ్య ఉన్నారు, ఈశ్వర విద్యాసాగర్ ఉన్నారు, వీళ్ళని వేరే ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంఘ సంస్కరణలో ఒక ప్రత్యేక తనదంటూ ఒక ముద్ర వేసి సంఘ సంస్కరణలో తను ప్రత్యేకంగా చూపించాడు తన వ్యక్తిత్వాన్ని. అది కందుకూరి వీరి. అంతకుముందు అంత ఇదిగా చూపించడం ఉన్నప్పటికీ ఈయనంత గొప్పగా ఇంపాక్ట్ చూపించిన మనుషులు లేరు. చేశారు, సంఘ సంస్కరణ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది వీరేశలింగం గారికి ముందు. కానీ తనదంటూ స్ట్రాంగ్ ముద్ర. అందుకని ఈ రోజుకి కందుకూరి వీరేశలింగం గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఇవాళ వ్యక్తిలాగా మాట్లాడుకుంటాం. కానీ ఆయన పుట్టింది పడుకున్నావు నువ్వు. ఆయన 16 ఏప్రిల్ 1848. ఎంత కాలం కింద చూసుకో, దాదాపు 2 శతాబ్దాల కిందట ఆయన పుట్టింది. ఆయన కందుకూరి వీరేశలింగం అంటే ఈరోజు మనిషిలాగా మనం అన్నీ అనుకుంటాం. అంటే ఆయన ముద్ర ఎంత ఇదిగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంటే అర్థం. అందుకనే సంస్కరణోద్యమ పితామహుడు అంటారు ఆయన. ఆయన పుట్టింది మనం చెప్పుకున్నాం కదా 1848 ఏప్రిల్ 16న. ఆయన రాజమండ్రిలో పుట్టారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో పుట్టారు. తల్లిదండ్రులేమో సుబ్బారెడ్డి గారు, పొన్నమ్మ గారు. ఆయన సంస్కృతంలోను, తెలుగులోను, ఇంగ్లీష్లోను బాగా అధ్యయనం చేశారు. ఆయన సంస్కృతాన్ని, తెలుగుని, ఇంగ్లీష్లో బాగా మంచి నిష్ణాతులైన ఆయన జీవితం ఒక ఉపాధ్యాయుడిగా మొదలైంది. రచయిత కూడా. ఉపాధ్యాయుడు రచయిత తర్వాత సంస్కర్తగా ఇంకా ఆయన చివరికి ఆయన సంఘ సంస్కృత ఏంటంటే ఇంకా ఇవన్నీ వెనకబడిపోయాయి. టీచర్ అనేది, ఉపాధ్యాయుడు అనేది, రచయిత అని చాలా. అయితే రచయితగా కూడా ఆయన ప్రత్యేకత ఉందన్నమాట. అంత గొప్ప వ్యక్తి 1919 మే 27న మరణించారు. ఆయన మే 27న 1919లో ఆయన మరణించారు. ఆయన ముఖ్యంగా చేసిన సామాజిక సంస్కరణలో స్త్రీలకు సంబంధించిన విషయాలు. దాంట్లో విధవా వివాహాల ప్రోత్సాహం. విధవా వివాహాలని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అంతకుముందు ఎవరు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర తెలంగాణ ఏరియాల్లో ఎవ్వరు కూడా విధవా వివాహాల విషయంలో అంత నడుం కట్టి చేసిన వ్యక్తి ఎవరు లేరు. సమాజంలో విధవలకు మళ్ళీ వివాహం చేయడాన్ని అంతకుముందు వ్యతిరేకించేవాళ్ళు. విధవల వివాహం ఏంటి, నాన్సెన్స్, మొండ మోపింది దానికి పెళ్ళి ఏంటి అనేవాళ్ళు. మొండ మోపింది అని. అలాంటి దాన్ని కాదు, ఆమె కూడా మనిషి, మనసున్న మనిషి అని చెప్పి విధవా వివాహం అనే వాళ్ళ విధవలకి వివాహం చేయడం అనేది చాలా గట్టిగా చేశారు. అంతవరకు ఒప్పుకునేవాడు కూడా కాదు వాళ్ళ పెళ్ళి అంటే. అసలు లేడీసే ముందుకు వచ్చి అమ్మో ఇంకా ఈ సమాజంలో ఒప్పుకోదు, పెళ్లి చేసుకోవాలని ఉన్నా కూడా వచ్చేవాడు. అది విచిత్రం, వచ్చేవాడు కాదు. పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పుడు కూడా, విడోస్లో ఉన్నప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను వ్యతిరేకించి ముందుకు రావడానికి ఎంతోమంది జంకేవాళ్ళు. వీరేశలింగం గారు ఎంత ప్రోత్సహించినా రా 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 అన్నా సరే ఆయనతోనేమో ఒప్పుకోవడం. కానీ వెంటనే సమాజంలో ఆచారాలని సాంప్రదాయాలని వ్యతిరేకించి రావడానికి వాళ్ళ మనసు ఒప్పుకోవాలి. అంత అలాంటి పరిస్థితి. అది అర్థం చేసుకోవాలి. ఆయన చివరికి ఆయన ధైర్యంగా మొట్టమొదటిగా వివాహం చేశారు. అంతకుముందు ఎవరు చేయలే. విడో మ్యారేజ్ చేసింది ఎవరంటే
ఫస్ట్ చేసిన చరిత్రలో తెలిసింది ఇది వీరేశం గారు. అంటే ఎంత కష్టమో ఆ రోజు చూసుకో. ఆ కాలంలో పెద్ద సంస్కరణ అది. ఇప్పుడేంటి అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి ఆలోచించకు. అప్పుడు వ్యవస్థలో అప్పుడున్న ఆచారాలు సాంప్రదాయాలు కరుడుగట్టిన ఆచారాలు సాంప్రదాయాల్లో ఆ రోజుల్లో విధవా వివాహం అనేది చాలా కష్టం అప్పుడు చేశారైనా. అలాగే మహిళల విద్య, ఆడపిల్ల చదువుకోవడానికి వీలు లేదు ఆ రోజుల్లో. ఎలా అయితే భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని ఎలా ఉండేదో ఆరగిన ఆడపిల్ల చదువుకోకూడదు. ఆడపిల్ల చదువుకోకూడదు. ఈ రోజున ఇప్పుడు ఆడపిల్లని చక్కగా చదువుకుని పైకి వచ్చి అన్నిట్లో ముందుంటున్నారంటే, మహిళా జాగృతి ఎంత ఉందంటే, మహిళా సాధికారత ఎంత వచ్చిందంటే కారణం వీరేశం గారు. అమ్మాయిలకు విద్య అవసరం లేదనే భావం ఉండేది రోజు. ఆడపిల్లకి చదువు ఏంటి, ఆడదాని చదువు ఏంటి, ఆడదాని చదువు ఏంటి అంటే ఒక చులకన భావం ఉండేది. అలాంటిది బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల ప్రారంభించాడు వీరేశం గారే. మొట్టమొదటిగా ఆడపిల్ల విద్య కోసం పాఠశాల ప్రారంభించింది. చూడు, ఒక సంఘ సంస్కరణ చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అలాగే స్త్రీల అభివృద్ధికి ఎంతో, వాళ్ళ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అలాగే బాల్య వివాహాలు ఆ రోజుల్లో చిన్న ఏంటి అసలు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలకి పెళ్ళి అయిపోయి. కన్యాశుల్కం గురదారపడ నాటకం అంత తెలుసు. ఒక 10 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాడికి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాడు డబ్బులు ఇచ్చేవాడు ఈ అమ్మాయికి, వీళ్ళ తల్లిదండ్రులకి. కన్యాశుల్కం ఆ రోజుల్లో పిల్లలు, చిన్న పిల్లలకి అసలు రజస్సులైపోయాక ఆడపిల్ల ఇంట్లో ఉందంటే చాలా అరిష్టం అనుకునేవాడు. రజస్సులైన తర్వాత ఆడపిల్ల ఇంట్లో ఉండడం అరిష్టం. అది ఆడపిల్ల రజస్సులు కాకుండానే పెళ్ళి చేసేయాలి. ఒక దాదాపు 100 ఏళ్ల కింద దాకా అదే పద్ధతి. 100 ఏళ్ల క్రితం దాకా అదే పద్ధతి. అసలు ఆడపిల్ల ఉండడానికి, రజస్సుల ఆడపిల్ల ఇంట్లో ఉండడానికి వీళ్ళే, పెళ్ళి అయిపోవాల్సిందే. రజస్సు కాకుండానే పెళ్ళి చేసేయాలి. రజస్సులు అయిందంటే అది ఇష్టం, ఆ ఇంటికి అరిష్టం. రజస్సులు అయిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి అరిష్టం. అది ఇంకా చూసుకో. అలాంటి దాన్ని బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. ఏంటి, ఆడపిల్లకి చదువుకోవాలి, చిన్న వయసులో పెళ్ళిళ్ళు ఏంటి, అది పనికిరాదు. అలాగా ఆరంగా చేస్తే సమాజం అభివృద్ధి చెందదు. చివరిగా ఆడపిల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చిన్నపిల్లల పెళ్ళిళ్ళు ఏంటి అసలు అర్థం లేకుండా. 14 ఏళ్ళకే కడుపు రావడం, పిల్లలు కనేయడమా. 14 ఏళ్ళు పిల్లలు కనేసేవాళ్ళు, 13, 14 ఏళ్ళు పిల్లలు కనేసేవాళ్ళు. ఇక వయసు సంబంధం లేదు, ముసలోళ్ళకి వచ్చి పెళ్లి చేసేవాళ్ళు. చివరికి అలా కాదు, వాళ్ళు చదువుకోవాలి, చదివేయాక వాళ్ళు పెళ్ళిళ్ళు అని చెప్పి ఆయన చాలా ఇదిగా ఇవన్నీ ఇప్పుడు చూస్తే చాలా చిన్నగా కనిపించి వేగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళి ఆలోచించి చూస్తే ఎంత కష్టమైన విషయాలు. అంటే కందుకూరి వీరేశం లాంటి వాళ్ళు చేయబట్టి ఈరోజు ఇంత మార్పు. అంచేత సంఘ సంస్కర్తలు నిజంగా చెప్పాలంటే వాళ్ళే సంఘాన్ని తీర్చిదిద్దేవాళ్ళు, సంఘ సంస్కర్తలు. ఆయన దీనికోసమని హితకాణి సమాజం స్థాపించారు. ఆ రాజమండ్రిలో హితకాణి సమాజాన్ని పెట్టి దాని ద్వారా బాలిక విద్య, అలాగే పెళ్ళి, భర్త చనిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, చదువు, ఆడపిల్ల చదువు, బాల్య వివాహాలను విధించడం, ఇవన్నీ చేసుకొచ్చారు. దాన్ని ముఖ్యంగా హితకాణి సమాజం ద్వారా ఆయన ముఖ్యంగా ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చారంటే విద్యకి, ఆడపిల్లల విద్యకి, అనాథ సేవ, అనాథుల కింద మహిళా సంక్షేమం, వీటి మాత్రం బాగా ఇంపార్టించారు. ఇక దాంతోపాటు ఆయన సాహిత్యం కృషి. ఆయన కేవలం సాహిత్యం గురించి మొత్తం తెలుగుని వాళ్ళ తెలుగులో నవల రాసిన ఎవరంటే కందుకూరి వీరేశం గారు. రాజశేఖర చరిత్ర అనేది తెలుగులో తెలిసిన మొదటి నవల రాజశేఖర చరిత్ర. అంటే రాజశేఖర చరిత్ర ఒక కథ నవల పేరు ఇది. అలాగే వ్యాసాలు, నాటకాలు అనేక చేసి సామాజిక సమస్యలపైన అవగాహన కలిగించారు ఆయన, సామాజిక మీద. అలాగే
మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలపైన యుద్ధమే ప్రకటించాడు ఆయన. మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలపైన యుద్ధమే. అంధవిశ్వాసాలు ఎంత చేశాడంటే జ్యోతిష్యం, శకునాలు, అలాగే మూఢాచారాలు ప్రజలు వెనక్కి తీసుకెళతాయి. అంతే, పనికిరావు. ఈ జ్యోతిష్యం తప్పు, ఈ శకునాలనే తప్పు. ఇప్పటికీ శకునాలు నమ్మకం. ఒక వీడియో ఎదురు వస్తే ఇంకా అయిపోయిందిరా, వితంతు ఎదురు వస్తే మనకు అయిపోయింది అంతే. ఇప్పటికీ ఒక వితంతు ఒక శుభకార్యానికి రావడం వీలు లేదు, ఒక దక్షతలు వేయడం వీలు లేదు. ఈ రోజుకి ఉంది. ఇంకో భర్త చనిపోతే ఆడికి భర్త ఒకవేళ 40 ఏళ్ళకి చచ్చిపోయినా 30 ఏళ్ళకి చచ్చిపోయినా అంటే ఇప్పటికీ అక్షతలు వేయడానికి వీలు లేదు. ఎంత మనసు ఇదే అవుతున్నాడికి. శుభకార్యాలు దూరంగా ఉండాలి, ఎవరికి ఎదురు రాకూడదు. ఎలా ఉంటుంది ఆలోచించాలి. ఆ మనిషిలో ఆ మనిషిగా ఉండి ఆ ప్లేస్లో ఉండి ఎంపతితో ఆలోచిస్తే ఎంత ఘోరమైన వ్యవస్థ ఉంది అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఎంత ఇన్హ్యూమన్ అనేది మనకు అర్థం. ఇన్హ్యూమన్ అనేది. అంచేత ఆయన జ్యోతిషం, శకునాలు, మూఢాచారాలు ప్రజలు వెనక్కి తీసుకెళ్తాయి, పనికిరావని గట్టిగా చెప్పాడు. శాస్త్రీయ దృష్టితో ఆలోచించాలన్నాడు అంతే. శాస్త్రజ్ఞానం కావాలి సరే, ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. కులవశమయంగా విమర్శించారు అంతే. కులం ఆధారంగా మనిషిని తక్కువగా చూడడం తప్పు అన్నాడు అంతే. ఏంటి కులం ఆధారంగా? ఒక కులం ఎక్కువ కులం తక్కువ ఏంటి, కులాన్ని మనిషి తక్కువ చూడడం ఏంటి అనేసి చాలా గట్టిగా. సమానత్వం, సమాజంలో సమానత్వం, అందరి మనుషులు సమానమే. ఎంత ఒక సంఘ సంస్కృతి ఆ రోజుల్లో కేవలం ఆడపిల్ల చదువుకోవడం అంటే తప్పని ఘోరంగా భావిస్తున్న రోజుల్లో ఒక విధవలకి పెళ్లి ఆయన చేసి ఆయన టైంలో విధవాలు చేసేందుకు వేల లెక్కట్టచ్చు. కందుకు వీరంగా కాలంలో యూ కెన్ కౌంట్ అండ్ ఫింగర్స్ అయినా నేను బతుకుంటాను అంటే ఎంత కష్టపడ్డాడు ఆలోచించవచ్చు. అసలు ఈ సమాజం ఒప్పుకోదని ఆడవాళ్ళే ముందుకు రాలేదు. మీరు చేసే నేనెక్కడ బతకను, నన్ను పీక్కు తింటుంది ఈ సమాజం, నన్ను సమాజంలో పీక్కు తింటుంది అని రాదు, ముందుకు రాదు. అంటే ఆ రంగా కులాస మనిషిని చేయడం తప్పను. సమానత అవసరం బోధించారు. స్త్రీల పట్ల స్త్రీలను బానిసలుగా చూడడం తప్పు అని గట్టిగా వెతికించారు. స్త్రీలని తక్కువ కాదు. స్త్రీలకు సమాన హక్కులు కావాలి, పురుషులతో సమాన హక్కులు కావాలి. ఇప్పటికీ ఆడవాళ్ళని తక్కువ చూసేస్తుంది. 200 సంవత్సరాల క్రితం ఏదైతే కందుకూరి ఈశ్వరం గారు దేని గురించి చెప్పారో ఇప్పటికీ స్త్రీలకి సమాన హక్కులు. మనకి ఇంకా పార్లమెంట్లో కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఇప్పటికీ తందులాటే. రిజర్వేషన్ ఇవ్వడం చూడు, 1/3 రిజర్వేషన్ కోసం అని ఇప్పటికీ పార్లమెంట్లో బిల్లు వెనకపోవడం ఉంది. ఎలా ఉంది ఏ రంగం ఇప్పటికి ఎలా ఉంది? ఇంక ఇప్పుడు ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉంది ఆలోచించుకో. ఎంతమంది అసెంబ్లీలో ఆడవాళ్ళు ఉన్నారు, ఎన్ని కార్పొరేషన్లకు ఆడవాళ్ళు ఉన్నారు, ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్ని పంచాయతీలు ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ పేరుకి ఈ పంచాయతీ ఆడవాళ్ళకి చెబితే ఆ పంచాయతీకి చూసేదే ఆమె భర్తే, పేరుకి ఆమె. ఎన్ని పంచాయతీ మన చుట్టూ పంచాయతీలు చాలా వరకు అంతే. పేరుకి అయితే ఆడవాళ్ళ మహిళల కోసం కేటాయించాక పేరు ఆమె, అతనికి ఏమీ తెలియదు. ఆడు ఇంట్లో కూర్చొని ఊరుకవే ఊరుకా నువ్వు అంటాడు. అంత మొగుడే. అసలు ఆడ మీటింగ్ కూడా రావడానికి లేదు, అంత మొగుడే చేస్తాడు. ఊరుకో అంటాడు అంతే. ఎప్పటికీ పురుషాధిక్యత, ఎప్పటికీ పురుషాధిక్యత చాలామంది అవుతారు. అంచేత స్త్రీలను బానిసగా చూడడం వ్యతిరేకించారు. స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని చెప్పారు. స్త్రీల పట్ల అన్యాయం పనికిరాదు అన్నాడు అంతే. ఆచారాలు మనిషి మంచితనం ముఖ్యంగా ఆచారాలు కాదు, ఆచారాలను కొట్టిపరిచాడు అంతే. ఆచారాలు కాదని. విద్య ద్వారానే మార్పు వస్తుంది. సమాజం మార్పు రావాలంటే విద్య అత్యంత అవసరం. అందుకని హితకాని వ్యవస్థ ద్వారా విద్య ఫస్ట్ ప్రయారిటీ విద్య. సమాజం మారాలంటే విద్య అవసరం.
అలాగే విద్యతోనే మూఢనమ్మకాలు తగ్గుతాయి. అంటే మూఢనమ్మకాల కంటే శాస్త్రాన్ని నమ్మండి. మూఢనమ్మకాలుగా నమ్మాల్సింది సైన్స్ నమ్మండి. మూఢనమ్మకాలు కదా ఇప్పటికీ ఎలా తెస్తున్నాం మనం. ఈ రోజుకి అక్కడ మన గూగుల్ సెంటర్ పెడుతుంటే విశాఖపట్నంలో అక్కడ కూడా భూమి పూజ చేసే స్థితిలో పెట్టేదేమో గూగుల్ సెంటరు. నేను విశ్వనగరానికి భూమి పూజ. ఇక్కంటే కేబుల్స్ మాత్రం అమెరికాకి, ఆస్ట్రేలియాకి, అక్కడ యూరోప్ దాకా కేబుల్స్ మాత్రం వేస్తాం. అక్కడ సైన్స్, ఇక మాత్రం భూమి పూజ కేబుల్ సెంటర్. వాట్ ఇస్ దిస్? కేబుల్ మాత్రం సముద్రంలోనే అండర్ వాటర్. ఇక్కడ నుంచి అమెరికా దాకా, ఆస్ట్రేలియా దాకా అండర్ సీ వాటరు కేబుల్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ సైన్స్, ఇక్కడ మాత్రం భూమి పూజ చేసి బిల్డింగ్ పునాది వేయడం. మనం ఏ రంగం ఉన్నాం? ఎక్కడ ఒక పక్క సైన్స్ తింటాం, రెండో పక్క ఇంకా మూఢనమ్మకాలతోనే ఉన్నాం. ఒక పక్క సైన్స్ కావాలి, రెండో పక్క మూఢనమ్మకాలు అంటారు. అంటే మనిషి ఆ మూఢనమ్మకాల ఉచ్చులోంచి బయటపడలేకపోతున్నాడు. ఆ మూఢనమ్మకాల ఉచ్చులోంచి బయటపడిపోతే ఈ మూఢనమ్మకాలే వాడు ఉచ్చు బిగుసుకుంటాయి. గుర్తించాలి జనం. ఆ ఉచ్చు బిగుసుకుంటుంది మూఢనమ్మకాలు బిగుస్తుంది. కొట్టిపరాయి మూఢనమ్మకాలను అర్థం లేకుండా ఏంటి దీంట్లో నేను ప్రశ్నించాలంతే. నవతరం అలా ఆలోచించాల్సింది ఆరంగా. అంచేత మూఢనమ్మకాలు పరికరం అన్నాడు ఆయన అంతే గట్టిగా. విద్యతోనే మూఢనమ్మకాలతో. మూఢనమ్మకాల కంటే శాస్త్రాన్ని నమ్మండి. స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వండి. కులం కాదు, మనిషిని గౌరవించడం ముఖ్యం, కులం కాదు. విద్యే సమాజ మార్పు ఆయుధం. అంచేత ఆయన చెప్పాలంటే కందుకూరి వీరేశం గారు ఆంధ్రదేశాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు. అంధవిశ్వాసాల్లో ఉన్న వ్యక్తిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు. ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు కూడా ఇంకా అవసరంగానే కనిపిస్తున్నాయి. ఇంకా అవసరంగానే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా అవసరంగానే ఉన్నాయి. చూడు అప్పటికి ఎంత కష్టపడ్డాడు. మనం చెప్పుకున్న మూఢనమ్మకాల గురించి నేను ఇంకెంతమంది. అందుకే సంఘ సంస్కృతులు కృషితోనే సమాజం ముందు వెళుతుంది. అంతే సంఘ సంస్కరణ, సైన్సు, ఎడ్యుకేషను అన్నీ కలిసి వెళ్ళాలి. అంతేగాని ఏదో ఒకటి రాజకీయాలతో మార్పు రాదు. రాజకీయాలు, సంఘ సంస్కరణ అన్నీ కలిపి వెళ్ళినప్పుడే సమాజం మారుతుంది. దానికి కావాల్సింది పాజిటివ్ ఎథిజం. పాజిటివ్ ఎథిజమే మొత్తాన్ని సమాజానికి కరెక్ట్ అయిన డైరెక్షన్ ఇస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.